హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటాం. అంతేకాకుండా మన భారతదేశ సంస్కృతిలోనే మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాత మనం ఆచార్య దేవోభవ అని అంటున్నాం. అంటే మన గురువులు దేవుడితో సమానము. తల్లి తండ్రి ఎంత ముఖ్యమో గురువులు ఆ తర్వాత స్థానంలో ఇంకా చెప్పాలంటే వారికన్నా గొప్ప స్థానంలో మనము గురువుని నిలబెట్టి మన భారతదేశంలో కొలవడం అనేది మన సంస్కృతి. సో మనం గురువుకి ఇంత మర్యాద ఇస్తున్నాము. అలాంటి గురువులను తలుచుకోవడానికి ఒక రోజంటూ పెట్టుకొని టీచర్స్ డే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది ఇవాళ సెప్టెంబర్ 5th టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెప్టెంబర్ 5th టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం కదా. సో ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 5వ తారీఖు 1888 అప్పటి ఆంధ్రప్రదేశే, అది ప్రస్తుతం అయితే అది తమిళనాడులో ఉంది. అందులో ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలోని మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన తిరుత్తణిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ఈయన జన్మించడం జరిగింది. ఈయన తండ్రి గారి పేరు సర్వేపల్లి వీరాస్వామి గారు. ఆయన ఒక సబార్డినేట్ రెవెన్యూ అఫీషియల్గా జాబ్ చేసేవారు. అండ్ ఈయన తల్లి గారు సర్వేపల్లి సీత గారు. అండ్ ఈయనకి 17 ఏళ్ళ ఏజ్ ఉన్న టైంలో ఈయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ 1906లో ఈయన ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అండ్ 1931లో ఈయనకి డాక్టరేట్ బిరుదు వచ్చింది. సో ఈయనని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్గా పిలవడం అనేది జరిగింది. ఇక్కడ మామూలుగా దీన్ని నైట్హుడ్ అని చెప్పి పిలుస్తారు. మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైట్హుడ్ అన్నది పోయి అంటే సర్ అన్న బిరుదును తీసేసి డాక్టర్గా పిలవడం జరుగుతుందన్నమాట. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అయ్యారు. 1931లోనే ఈయనకు అది రావడం జరిగింది. 47 తర్వాత నుండి మనము డాక్టర్ అని చెప్పి పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఎంత పేరు పొందిన యూనివర్సిటీ కదా, అందులో 1936లోనే ఈయన ప్రొఫెసర్ ఆఫ్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్కి ప్రొఫెసర్గా ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాబ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా మనకందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అని అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కదా. సో కానీ అంతకన్నా ముందు ఈయన పొలిటికల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1946లో ఈయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన యునెస్కో ఉంది కదా, యునెస్కోకి అంబాసిడర్గా కూడా చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత 1952లో ఈయన మన మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా అంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా, అండ్ అంతేకాకుండా 1962లో సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా గెలవడం జరిగింది. అండ్ ఈయన సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈయన పనిచేసే కాలంలోనే ఈయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఆయనని తన బర్త్డేని ఒక స్పెషల్ డేగా మేము సెలబ్రేట్ చేస్తాము అని అడిగినప్పుడు ఆయన దానికి గాను ఆయన ఇచ్చిన రిప్లై ఏంటి అని అంటే, నా బర్త్డే అని చెప్పి సెలబ్రేట్ చేయడము అన్నట్టు కాకుండా నా బర్త్డే అయిన 5th సెప్టెంబర్ని నాకు అని కాకుండా మొత్తం గురువులందరికీ ఉపాధ్యాయులందరికీ ఒక గుర్తింపునిస్తూ దాన్ని టీచర్స్ డే అని చెప్పి వాళ్ళు సొసైటీకి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గుర్తించి దాన్ని ఒక టీచర్స్ డేగా అని చెప్పి సెలబ్రేట్ చేయండి అని చెప్పి ఆయన కోరడం జరిగిందనమాట. అంత చాలా హంబుల్ పర్సనాలిటీ ఈయన అని చెప్పి మనం చెప్పచ్చు. సో వాట్ హీ సెడ్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే ఇట్ వుడ్ బీ మై ప్రౌడ్ ప్రివిలేజ్ ఇఫ్ 5th సెప్టెంబర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ టీచర్స్ డే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈయన వైస్ ఛాన్సలర్గా ఆంధ్ర యూనివర్సిటీకి, తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీకి అండ్ ఢిల్లీ యూనివర్సిటీకి చేయడం జరిగింది ఫ్రమ్ 1953 to 1962. అంటే ప్రెసిడెంట్గా చేసిన తర్వాత కూడా ఆయన ఆంధ్ర యూనివర్సిటీ అండ్ బనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా కూడా చేయడం జరిగిందనమాట.
అండ్ ఈయన కొన్ని బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఈయన రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫిలాసఫీ అని, ద ఫిలాసఫీ ఆఫ్ ద ఉపనిషత్స్ అని చెప్పి, అన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అని, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ థాట్, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్స్ అని చెప్పి చాలా మంచి మంచి బుక్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాయడం జరిగిందనమాట. అంటే ఈయన ఒక గొప్ప ఫిలాసఫర్, ఒక వెల్ నోన్ టీచర్, రైటర్, పొలిటీషియన్ అండ్ వాట్ నాట్, అన్ని క్వాలిటీస్ ఈయనలో ఉన్నా కూడా చాలా హంబుల్గా ఈయన ఉండేవాళ్ళు. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈయన ప్రెసిడెంట్గా చేస్తున్న తన విధులను నిర్వహిస్తున్న టైంలో ఈయన శాలరీ వస్తుంది కదా, సో ఆ శాలరీ అప్పట్లో మంత్లీ శాలరీ 10,000 రూపీస్ అనమాట ఆ టైంలో. అయితే ఈయన జస్ట్ 2,500 రూపీస్ మాత్రమే తన శాలరీలో తీసుకొని మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. సో అంత డౌన్ టు ఎర్త్, అంత ఎథిక్స్, అంత ఇంటిగ్రిటీ ఉన్నటువంటి పర్సన్ అనమాట. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి పర్సన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అండ్ ఈయన గురించి మనం ఇంత చెప్తున్నా కూడా అసలు ఈయన ఎడ్యుకేషన్కి ఏం కంట్రిబ్యూట్ చేశారు, ఎందుకని మనము ఈయన బర్త్డేని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే, ఈయన తన స్టూడెంట్స్కి ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మారల్స్, ఎథిక్స్, యోగా, లిటరేచర్, పోయిటరీ పట్ల ఇంట్రెస్ట్ కల్పించడము, అండ్ ఈవెన్ ఈయన పెయింటింగ్ కూడా టీచ్ చేసేవాళ్ళు తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి. అండ్ ఎడ్యుకేషనల్ థింకింగ్కి ఈయన చాలా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి 1940 to 49 మధ్యలో ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేయడంలో దాంట్లో అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, చదువు యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు ఒక మనిషి ఎందుకు చదువుకోవాలి, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పి ఈయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాట్ హీ బిలీవ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ షుడ్ బి, నెంబర్ 1 ఏమంటారంటే టు బిలీవ్ దట్ లైఫ్ హ్యాస్ అ పర్పస్. అసలు జీవితానికి ఒక పర్పస్ అంటూ ఉంది, మనిషి బ్రతుకు ఉంది అని అంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే ఒక మనిషికి ఎడ్యుకేషన్ కావాలి. గురువు అంటే అర్థం ఏంటి, తమసోమ జ్యోతిర్గమయ అంటాం. అంటే తమస్సు అంటే చీకటి నుండి వెలుగు వైపుకి నడిపేవాడు. సో ఒక చీకటి దారిలో వెళ్తున్న ఒక పర్సన్ని వెలుగు వైపుకు తిప్పి చూపించగలిగేది ఏంటి అని అంటే విద్య. ఆ విద్య యొక్క ఆబ్జెక్టివ్, చదువు యొక్క ఆబ్జెక్టివ్ అనేది అలా ఉండాలి. ఏంటంటే ఒక మనిషి లోపల ఉన్న దానిని బయటికి తీసుకొని రాగలగాలి అన్నమాట. అంటే అతని లోపల ఉన్న శక్తి ఏంటి అని అతను తెలుసుకునే విధంగా చెయ్యాలి. అది ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్. ఒక మనిషి చదువుకోవడం అంటే అది, అంతేగాని ఏదో మార్క్స్ కోసము లేదంటే ఫస్ట్ ర్యాంకులు తెచ్చేసుకోవాలి అని ప్రెషర్ పెట్టడము ఇది కాదు. అది టీచర్ చేయాల్సిన పని అది కాదు. అసలు చదువే కాదు అది. చదువు అంటే ఏంటి, మన లోపల దాగి ఉన్న శక్తి ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ని మనం ఓవర్కమ్ అయ్యి బయటపడాలి అని అంటే అప్పుడు ఒకరి సపోర్ట్ అనేది అవసరము. ఆ సపోర్టే గురువు రూపంలో ఒక శిష్యుడికి దొరకాలి, ఒక స్టూడెంట్కి ఒక టీచర్ సపోర్ట్ ఉండాలి. సో అంతేకాకుండా మన లోపల ఉన్నటువంటి స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన కల్చరల్ హెరిటేజ్ని మనము గుర్తించగలగాలి. అండ్ ఆ గుర్తించినప్పుడే మనం దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాము. సో అసలు మన వారసత్వ సంపద ఏంటి, మన దేశం యొక్క గొప్పతనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇవన్నీ తెలుసుకొని వాటిని పరిరక్షించే విధంగా పౌరులని తీర్చిదిద్దడం అనేది ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్ అని చెప్పి ఈయన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్లో అంత చాలా డీప్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇంత మంచి క్వాలిటీస్ ఇంతగా చెప్తున్న ఈయన గురించి ఈయన ఏమంటారు అనంటే, వెన్ వి థింక్ వి నో వి సీజ్ టు లెర్న్ అంటారు. అంటే ఎప్పుడైతే మనకి నాకు తెలుసు అని అనుకుంటామో, వెన్ వి థింక్ వి నో అంటే నాకు అన్నీ తెలుసు అని ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజుతో మనం నేర్చుకోవడము ఆగిపోతుంది అని అంటారు. అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడు నిత్య విద్యార్థి అని అంటారు కదా, అంటే ఎప్పటికైనా సరే ఏదో ఒకటి మనకు తెలియంది ఉంటూనే ఉంటుంది. అంటే ఎప్పటికీ మనము నిత్య విద్యార్థుల్లాగా ప్రతి ఒక్కటి ఎవరో ఒకరి దగ్గర నుంచి ప్రతి మనిషిలోనూ వెతికితే ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే అవతల వాళ్ళలో మనకి కనపడుతుందన్నమాట. ఒక్క మంచి క్వాలిటీ అవతల వాళ్ళని చూసి మనము నేర్చుకోగలిగేది ఎప్పటికైనా ఉంటుంది. అంతేకాకుండా మనకి అన్నీ తెలుసు అని అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. సో మనకి తెలుసు అని మనం ఎప్పుడు అనుకుంటామో అక్కడితో మనం నేర్చుకోవడం అంటే మన జ్ఞానం సంపాదించడం అనేది అంతటితో
ఆగిపోతుంది అని చెప్తారనమాట. అండ్ ఇంకొకటి ఏం చెప్తారు ఈయన, ద బుక్స్ ఆర్ ద మీన్స్ బై విచ్ వి బిల్డ్ ద బ్రిడ్జెస్ బిట్వీన్ ద కల్చర్స్ అంటారు. అంటే రెండు కల్చర్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని బిల్డ్ చేసే బ్రిడ్జెస్ లాంటివే బుక్కులు అని అంటారనమాట. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈయన పుస్తకాలకి, ఎడ్యుకేషన్కి. సో రెండు కల్చర్స్ మధ్య ఉన్న గ్యాప్, అంటే ఇప్పుడు ఈస్టర్న్ కల్చర్ అంటాము, వెస్ట్రన్ కల్చర్ అంటాము. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు అంటాం. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము మనం ఎంత వార్ రిడన్ వరల్డ్లో ఉన్నాము అని చెప్పి. సో ఇట్లాంటి సందర్భాల్లో పర్టికులర్గా ఇలాంటి వాళ్ళ కొటేషన్స్ ఇప్పుడు ఏవైతే మనము అనుకుంటున్నాము ఇవన్నీ ఎంత రిలవెంట్ కదా అని అనిపిస్తుంది కదా. సో బుక్స్ ఆర్ ద బ్రిడ్జెస్ దట్ బై విచ్ వీ కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద కల్చర్స్ అన్నమాట. సో ఈయన కొటేషన్స్ ఇప్పటికీ కూడా ఇంత రిలవెంట్గా ఉన్నాయి అని అంటే ఆయన ఎంత ముందు చూపు కలిగిన వ్యక్తి, ఎంత విజనరీ అనేది మనకి అర్థమవుతుంది. సో ఈయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎడ్యుకేషన్కి చేసిన కంట్రిబ్యూషన్స్కి గాను, అండ్ ఆయన టీచర్గా, తర్వాత ప్రెసిడెంట్గా, అండ్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళు ప్రెసిడెంట్గా కన్నా మేము టీచర్గా మమ్మల్ని గుర్తిస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాము అని చెప్పి అన్న మన అబ్దుల్ కలాం గారు, అలాంటి వాళ్ళకి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ అని చెప్పి మనం చెప్పచ్చు కదా. సో అబ్దుల్ కలాం గారు కూడా నన్ను ప్రెసిడెంట్గా గుర్తించే కన్నా కూడా ఒక టీచర్గా గుర్తిస్తే చాలా సంతోషపడతాను అన్నారు. అన్నట్టుగానే ఆయన తన చివరి శ్వాస వరకు కూడా ఆయన తన లెక్చర్ ఇస్తూనే చనిపోవడం కూడా జరిగింది. సో ఒక గురువుకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిదన్నమాట. అలా మనలో ఉన్నటువంటి చెడ్డ క్వాలిటీస్ని తీసేస్తూ మనకి జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని మంచి దారిలో నడిపించాలి అని చెప్పి ప్రయత్నం చేసే గురువులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.